హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఈరోజు అయితే బ్యాటరీ అయితే వేపిస్తున్న బండికి. మొన్న 30 తారీఖు అనుకుంటా, 30 తారీఖు 29 తారీఖు అయితే బ్యాటరీ అయితే డౌన్ అయిపోయింది. అట్లా ఇంటికైతే తీసుకొచ్చిన, పైసలు లేకున్నాయి. ఇంకా నిన్న మొన్న అయితే బ్యాటరీ అయితే వేపించలేదు. ఈరోజు అయితే బ్యాటరీ అయితే వేపిస్తున్నా. మొత్తం బ్యాటరీ మన పాత బ్యాటరీ తీసుకొని 6,000కి అయితే వేస్తున్నాడు. సేమ్ కంపెనీ, అమ్రాన్ కంపెనీ, సేమ్ బ్యాటరీ. మన బండికి పెద్ద బ్యాటరీ వస్తుంది, చిన్న బ్యాటరీ కాదు. బండి అయితే చూడండి, స్టార్ట్ చేసినా కూడా స్టార్ట్ అయితే అవుతలేదు. ఇప్పుడైతే అతనికి ఫోన్ చేసిన, బ్యాటరీ తీసుకొని రమ్మని చెప్పిన, వస్తున్నాడు. మొత్తం 6,000 ఫిట్టింగ్ మొత్తం ఇంకా అన్నీ చూసుకోమని చెప్పిన. మొత్తం 6,000కి అయితే మనకైతే బ్యాటరీ అయితే వేస్తుండు ఆయన. ఇంతకుముందు కూడా ఆయన దగ్గర నేర్పించిన కాబట్టి నేను బయట కూడా అతన్ని కాకుండా వేరే వాళ్ళని కూడా కనుక్కున్నా. 6,500 కంటే తక్కువ వేయనన్నారు. ఒక్క అతను మాత్రం 6,400కి వేస్తున్నాడు. సరే, మనకి ఇంకా ఇదనే తక్కువకి వేస్తాడు అనేసి ఇక పాత ఆయన దగ్గరనే వేపిస్తున్నా. ఇదైతే బ్లాక్ కలర్ కనిపిస్తుంది, గ్రీన్ ఉంటే మనకు ఓకే ఉన్నట్టు బ్యాటరీ వర్త్. ఇదైతే మనకు ఉంటుంటేనే అయిపోయింది బ్యాటరీ అయితే. మొత్తానికైతే మనకు దగ్గర 3 సంవత్సరాలు అయితే వచ్చింది. ఇంకొక 2 నెలలు 3 నెలలు అయితే 3 సంవత్సరాలు అవుతుంది బ్యాటరీ. ఇక పెద్ద బ్యాటరీ అయితే వచ్చిండు ఆయన. బ్యాటరీ అయితే పెడుతుండు మళ్ళీ సేమ్ అమ్రాన్ కంపెనీ. కలర్ చేంజ్ అయిందంట. నేను డౌట్ వచ్చి ఇది ఒరిజినల్ అంటే అది వేరే ఇట్లే ఉంటుంది అన్నాడు. ఇంతకుముందు నా బండి పక్కన ఇంకో బండి ఉన్నది కదా, మా బామ్మడిది, వీడియో మా బామ్మడిది, వాన్ బండి కూడా సేమ్ ఇదే బ్యాటరీ వేసారంట. ఇప్పుడైతే మొత్తం ఆన్లైన్ సిస్టమ్ అంట. ఇది మొత్తం అయితే ఆన్లైన్ సిస్టమే ఉంటుందంట. ఇప్పుడు మనకు కార్డు అవన్నీ ఏం రిసిప్ట్ అవన్నీ ఏమి ఉండవంట. జస్ట్ మొత్తం ఆన్లైన్ ప్రాసెస్. మనకైతే వెంటనే మనకు మెసేజ్ కానీ వచ్చింది మొత్తం. అది కూడా లాస్ట్లో పెడతాం మనం. లాస్ట్కు స్క్రీన్ షాట్ తీసి పెడుతుంది. మొత్తానికైతే బ్యాటరీ అయితే ఫిట్ చేసిండు. చూడండి, ఇప్పుడు చూద్దాం మనకైతే ఇంజన్ ఆన్ అవుతుందా లేదా. నేనైతే అది బ్యాటరీ ప్రాబ్లం కాదని కొంచెం డౌటే ఉండే. అన్ని లైట్లు వస్తున్నాయి, అన్నీ వస్తుంది, హెడ్ లైట్స్ వస్తున్నాయి, కానీ అది ఆటోమేటిక్గా డౌన్ అయిపోతుంది బ్యాటరీ. ఇంజన్ అయితే స్టార్ట్ అయింది. మీకైతే అది నేనైతే నాయిస్ అన్నీ తీసేసిన కాబట్టి మీకైతే అది వినిపిస్తలేదు. ఇంజన్ అయితే స్టార్ట్ అయింది, వర్కింగ్ చూపిస్తూ చూడండి. బయటికి వెళ్దాం. మనకైతే ఇది మన బండి అయితే కొత్త బ్యాటరీ అయితే వేసాడు. ఓకే, పర్లేదు. ఇట్లుంటుంది ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరు. ఇప్పుడైతే బండి అయితే వాషింగ్కి తీసుకెళ్తున్నాం, వాషింగ్ చేపించాలి. ఇక బండి కూడా కడక చాలా రోజులు అవుతుంది, మొత్తం చాలా డస్ట్ అయిపోయింది మొత్తం. బండి అయితే వాషింగ్కి తీసుకెళ్తున్నా, వాషింగ్ చేయించుకొని వస్తా. కొత్త బ్యాటరీ వేసిన కాబట్టి వాషింగ్ కూడా చేపిస్తాం, అయిపోతుంది. వాషింగ్కి అయితే వచ్చిన, మనం ఫుల్ వాష్ చేపిస్తున్నాం. అందుకే ఇట్లా బండి అయితే లేపుతారు. ఇదైతే అల్వాల్లో మనకు తెలిసిన అన్న అయితే మనకైతే తక్కువలో చేస్తాడు. బయట అయితే ఏడవైనా 500 తీసుకుంటారు, కానీ అన్న మనకు నార్మల్ ప్రైస్ తీసుకుంటాడు. ఇడైతే అన్న దగ్గర అయితే నార్మల్గానే 400. మీరు ఎవరైనా చేయించుకున్నా కూడా అల్వాళ్ళు ఉన్నోళ్ళు, ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చేయించుకోవాలనుకుంటే కానీ ఇది మనకు బచ్పన్ స్కూల్ గల్లీలో ఉంటుంది. ఇది ఆ గల్లీలోకి వెళ్తే మీకు కనిపిస్తుంది వాషింగ్ సెంటర్. ఇది అన్నది. అన్న అయితే తక్కువనే 400 తీసుకుంటాడు. మనకైతే 50 రూపాయలు తక్కువనే తీసుకుంటాడు. ఇక వాషింగ్ చేపించక కూడా చాలా రోజులు అవుతుంది. మెయిన్ టైర్లు అయితే మొత్తం గబ్బు అయిపోయినాయి. నిన్న మొన్న కొంచెం మధ్యలో వర్షం పడ్డది, అట్లా మొత్తం గబ్బు అయిపోయినాయి టైర్లు అయితే. వాషింగ్ అయితే కంప్లీట్ అయింది మొత్తానికి. బండి అయితే తీసుకొని ఇంటికి అయితే వస్తున్నా. బండి అయితే దోమలు అయితే విపరీతంగా వచ్చేసినాయి. ఎన్ని దోమలు ఉన్నాయంటే అక్కడ చాలా ఘోరంగా ఉన్నాయి దోమలు అయితే. చూడండి, మీకు అనిపిస్తున్నాయా? ఆ రెక్కల లైట్ల లాగా మెరుస్తున్నాయి చూడండి, ఎన్ని అన్న దోమలు ఉన్నాయి. 1 తారీఖు ఏప్రిల్ 2025 బ్యాటరీ. ఈరోజు అయితే బ్యాటరీ వేయించిన. రీడింగ్ వచ్చేసి 2,34,957 కిలోమీటర్లు ఉంది. చాలా దగ్గర 3 సంవత్సరాలు అవుతుంది బ్యాటరీ అయితే వేయించి, పాతది.
ఇప్పుడైతే బ్యాటరీ అయితే పోయింది. మనం అయితే కొత్త బ్యాటరీ వేయించుకున్నాం. నిన్న మొన్న బ్యాటరీ లేకనే ఇంకా బండి అయితే తీయలేదు. రేపటి నుంచి అయితే బండి తీయాలి. బండికి ఒకటి వెనుక ఒకటి ప్రాబ్లమ్స్ అయితే వస్తూనే ఉంటాయి. బండి పాతది కొద్దీ ప్రాబ్లమ్స్ వస్తూనే ఉంటాయి. నేను బండి కొన్నాక ఇది 3వ బ్యాటరీ ఇది. అంటే బండి అంటే వచ్చింది ఒకటి, మధ్యలో ఒకటి వేయించిన, ఇప్పుడు ఒకటి, మొత్తం 3 బ్యాటరీలు. 8 ఏళ్ళు అయిపోతుంది అనుకుంటా, నాకు తెలిసి 8 ఏళ్ళు అవుతుందో. 2016 రేపు ఆగస్టు వస్తే కన్నా 9 ఏళ్ళు అవుతుంది అనుకుంటా. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.